గుంటూరులో 4 పైవంతెనల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టి సారించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, నగరపాలక సంస్థ అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. రెడ్డిపాలెం రైల్వే లెవెల్ క్రాసింగ్ సమీపంలో ఉన్న ప్రత్యామ్నాయ రహదారిని పరిశీలించారు. ఆ రోడ్డును అభివృద్ధి చేయాలని అధికారులను పెమ్మసాని ఆదేశించారు. ఆటోనగర్ ఫస్ట్ ఫేజ్ నుంచి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డును కలిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 2-3 నెలల్లో 4 బ్రిడ్జిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మెయిన్ శంకర విలాస్ బ్రిడ్జి, అదేవిధంగా ఆ రోడ్డు, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ 2 మెయిన్ బయటకు వెళ్ళాలంటే సిటీ బయటికి. ఇవి రెండింటి దగ్గర వర్క్ స్టార్ట్ అయినప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. అందుకని ఎక్కడైతే ప్రత్యామ్నాయమైనటువంటి రోడ్ల అవకాశం ఉందో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా అది స్టార్ట్ అయ్యేలోపు నెక్స్ట్ 1 to 2 monthsలో రోడ్స్ కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ఈరోజు టూర్ పెట్టుకున్నాం. సో ఈ రోడ్డును కనుక ఫామ్ చేసేస్తే ఆ ఇన్నర్ రింగ్ రోడ్డుకి కొంత రిలీఫ్ అవుతుంది. అందుకని ఆ ఉద్దేశంతో ఇంజనీర్ గారికి కమిషనర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళందరూ ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని 1-2 monthsలో ఈ రోడ్డు వేయించేస్తాం.